ఇక డౌట్లు పెట్టుకున్నోడికి ఇక దేవుడి దగ్గర ఉన్నాయి కూడా అందవు. మళ్ళీ చెబుతున్నా తమ్ముళ్ళు, ఒక్కొక్కడు ఉంటాడు తలకాయ నుండి తట్టడు అనుమానాలు. అట్టయిద్దంటావా, ఇట్టయిద్దంటావా, అట్ట జరిగిద్దంటావా, అట్టట్లే ఇట్టట్లే అంటుంటాడు ఒక్కొక్కడు. అట్ట అన్నోడికి అంతే. కానీ ఒక్కొక్కడు అట్ట కాదు, అది నీకెట్లా నాకెట్లా అవుతుండొచ్చు, కానీ దేవునికి ఎట్లా అయినా అవుతుంది అంతే. దేవుడు ఎలా అయినా చేయగలడు అంతే. నేను నమ్ముతున్నా బ్రదర్. అది దేవుణ్ణి బాగా నమ్మినోడికి ఫుల్ మీల్స్, అనుమానించినోడికి సింగిల్ చాయ్. ఇంకా డౌట్లు ఎక్కువైతే ఆ చాయ్ కూడా దక్కదు. విశ్వాసమే కీలకం. అందుకే చెప్తున్నా, ఎన్నో అవసరాలు కలిగి ఉండొచ్చు నువ్వు, వాటన్నిటికీ ఆయన చాలినవాడు, వాటన్నిటికీ ఆయన దగ్గర సమాధానం ఉందని నువ్వు నమ్మితే నువ్వు ఖచ్చితంగా ఆయన పాదాలను ఆశ్రయిస్తావు, ఆయన్ని మొర్రపెట్టుకుంటావు, వేడుకుంటావు, ఆయన దగ్గర అన్నీ పొందుతావు. నేనైతే ఆ విశ్వాసాన్ని బట్టి చాలా స్వతంత్రించుకున్నా. అందుకే ఇంతసేటు మొత్తుకొని చెప్తున్నా. క్లియర్గా మీకు అర్థమైందా? ఈరోజు నేను కలిగి ఉన్న ఈ అనుభవం, ఈ స్థితి, ఇదంతా కూడా దేవుని కృప. ఇలాంటి కార్యాలు చేయగలడు నా దేవుడన్న విశ్వాసానికి వచ్చిన ప్రతిఫలం. అటు పక్క చూడండి, ఏం కనపడుతుంది? ఏం కనపడుతుంది? మందిరం కనపడుతుందా? ఏడ తుమ్మ చెట్లు ఉన్నాయి అటు, అన్ని తుమ్మ చెట్లు, అంతంత తుమ్మ చెట్లు ఉంటే మందిరం అంటారేంది మీరు? సరిగ్గా చూడండి అన్న. మామూలు కళ్ళతో చూస్తే తుమ్మ చెట్లే, విశ్వాస నేత్రాలతో చూస్తే పెంచబడిన మందిరం, మనకు కావలసిన అవసరాలకు కావలసినటువంటి సమస్తం అక్కడ ఏర్పాటు చేయబడి ఉంది. అదే యేసయ్య చెప్పింది, మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు అనుగ్రహించబడును. ఏమండి? పాల్ యాంగిచో అనే దైవజనుడు ఒక ఎగ్జాంపుల్ రాశాడు, తన లైఫ్లో తను పొందింది. విశ్వాసాన్ని గురించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశాడు. వాటిల్లో ఒకటి విషయం, ఆయన నడుపుతున్న చిన్న చర్చిలో ఆయనకి కొన్ని అవసరాలు ఉన్నాయి. ఒక బల్ల, బైబిల్ పెట్టుకునే బల్ల, ఒక చైర్, ఆయన తిరగటానికి ఒక సైకిల్. ఈ మూడు ఆయన కలిగి ఉన్న అవసరాలు ఆ పరిచర్యలో. చిన్న సంఘం. ఓ రోజు వాక్యం చెప్తూ ఆయన ఒక మాట చెప్పాడు, నేను ఒక 3 వస్తువుల్ని దేవుని ముందుంచి వాటి కోసం ప్రార్థన చేసి, వినండి బాగా, విశ్వాసాన్ని బట్టి నేను ఆ వస్తువుల్ని పొందుకున్నాను అన్నాడట. ఆయన ఇంకో భాషలో చెప్పాడు, గర్భం ధరించాను అన్నాడంట. మీకు ఆశ్చర్యంగా ఉంటుంది కదా. నేను ఆ 3 వస్తువుల్ని దేవుని ముందు అడిగాను, వాటిని నేను గర్భం ధరించాను అన్నాడట. ఆ బుక్లో రాస్తుంది. పెద్దగా నవ్వుకున్నారు విశ్వాసులు, పాస్టర్ గారు గర్భం ధరించాడంట. ఏంటి అంటే 3 వస్తువులు. అంటే వినటానికి అది హాస్యాస్పదంగా ఉంది. ఏమేమిటి అంటే అయ్యే చెప్పాడు ఆయన, సంఘానికి చెప్పాడు. ఒక బల్ల, కుర్చీ, ఒక సైకిల్ అని చెప్పాడు. ఒక రోజు అయిపోయింది, ఒక వారం అయిపోయింది. విశ్వాసులు అడిగారు, పాస్టర్ గారు మీరు గర్భం ధరించామన్నారు కదా, ప్రసవం ఎప్పుడని? ఎప్పుడు ప్రసవిస్తారు, ఎప్పుడు వస్తాయి అవి అని. గర్భం ధరించిన వెంటనే బిడ్డ పుడతారా? పుట్టరుగా. అవి ఆ బిడ్డ రూపుదిద్దుకోవటానికి టైం పట్టిద్దిగా. అలాగే నా దేవుని ముందు నేను ఉంచినవి నాకు సిద్ధపరచడానికి కొంచెం సమయం కూడా నేను దేవుడికి ఇవ్వాలి. నేను ప్రశాంతంగా ఇచ్చాను, తగిన కాలం ముందు వాటిని నాకు అందుబాటులో తెస్తాడు, అది ఖాయం అన్నాడు. కొద్ది రోజుల తర్వాత
సంఘం అందరి ముందు ఒక లారీ వచ్చి ఆగింది ఆ మందిరం ముందు. లారీ వచ్చి ఆగింది. ఆ ట్రక్ అనుకోండి, ట్రక్ అని కూడా అంటారు దాన్ని. వచ్చి ఆగింది. దాని మీద నుంచి కరెక్ట్గా మూడు వస్తువులు ఆ వాహనదారులు ఆ 3 వస్తువులు దించి పాస్టర్ గారిని పిలిచారు. ప్రేయర్ అయిపోయింది, సంఘం వెళ్ళబోతా ఉంది, అందరూ వెళ్ళిపోబోతున్నారు. ఆ టైంలో బండి వచ్చి ఆగింది. కరెక్ట్గా 3 వస్తువులు. 1 బల్ల, 2 కుర్చీ, 3వది సైకిల్. ఏ 3 తను చెప్పాడో అన్ని సామాన్లు నా బండిలో నుంచి కరెక్ట్గా ఆ 3 దించి ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ 3 ఇచ్చారు. ఆయన పాల్ యాంగిచ్చు అంటే దైవజనుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బాగా వినండి. విశ్వాసం యొక్క గొప్పతనం చెప్తున్నాను నేను. సంఘం అంతా చూశారు. అప్పటిదాకా కొన్ని వారాలు వెటకారం చేశారుగా, గర్భం ధరించామన్నారుగా, ప్రసవం ఎప్పుడు అని వెటకారాలు చేశారుగా. ఆ 3 తీసుకొచ్చి వాళ్ళు ఇచ్చి, వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? అయ్యా, ఇవి మా ఇంట్లోయి, మేము ఇక్కడ నుంచి వేరే ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అయింది, మేము అక్కడికి వెళ్తున్నాం, మాకు ఇదంతా హెవీ లోడ్ అయింది, ఇందులోంచి కొన్ని వస్తువులు మేము తగ్గించుకుందాం అనుకుంటున్నాం, అందుకని కొన్ని వస్తువులు ఎక్కడివ్వాలని ఆలోచించుకుంటే మా తలంపుల్లోకి మీరు వచ్చారు, అందుకని ఇవి మీకు ఇవ్వాలని అనిపించింది, ఇదిగో తీసుకొచ్చాం, ఇదిగో బల్ల, ఇదిగో కుర్చీ, ఇదిగో సైకిల్ అని చెప్పి ఆ 3 అప్పచెప్పి పోయింది ట్రక్. ఇది నేను చెప్పలా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోండి. పాల్ యాంగిచ్చో జీవిత చరిత్రలో దొరుకుతుంది మీకు ఈ మ్యాటర్. ఇప్పుడు చెప్పండి, ఆయన ఇంకొక మాట కూడా చెప్తాడు. సైకిల్ అడిగినా సైకిల్ ఇవ్వనందున దేవుని ముందు కూర్చొని, దేవా నేను అడిగాను కదా, నాకెందుకన్నా నువ్వు ఇంకా సిద్ధపరచలేదు అంటే, నువ్వు సైకిలీ అన్నావు కానీ నువ్వు ఏ కంపెనీయో చెప్పలేదురా బాబు అన్నాడట. నాకేది ఇష్టమో నీకు తెలియదా ఏంది? అట్లా కాదు. గుడ్డివాడు నా దగ్గరకు వచ్చినప్పుడు నేనేం అడిగా? బర్తిమయ్య అనే గుడ్డివాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలేశాడే. ఆ గుడ్డివాడు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు అని అడుగుతాడు, నేను నీకేమి చేయగోరుతున్నావని. గుడ్డివాడు ఏమడుగుతాడు? కళ్ళు అడుగుతాడా, పెళ్ళి అడుగుతాడా? పెద్దగా చెప్పండి. పెళ్ళైతే అడగడగా, అంత మాత్రం తెలియదా ఏంది? ఏసైకి తెలుసు, కానీ తనకేమి కావాలో వాని నోటి నుండే రావాలి. మనం పిల్లలకి ఏదన్నా ఇప్పించాలనుకుంటే మనకి ఇష్టం వచ్చింది తీసుకుంటామా, లేకపోతే నువ్వేదో కోరుకోరా అంటామా? పెద్దగా చెప్పండి. అరే సిగ్గుపడకండి, చెప్పండి. ఏమండి? ఎందుకని వాడు కోరుకుందే ఇప్పిస్తాం? వాడు కోరుకుంది ఇప్పిస్తే వాడికి ఆనందం వస్తే మనకు ఆనందం. అది విషయం. అవునా? అట్లాగా నువ్వు సైకిల్ అన్నావు, ఏ సైకిల్లో చెప్పలేదు. అవునా ప్రభా, నాకు ఫలానా కంపెనీ సైకిల్ కావాలని అడిగాడు. ఆ తర్వాత వచ్చింది ట్రక్. దేవునికి స్తోత్రం. దేవుని ముందు మనం ఉంచిన మనవులన్నీ న్యాయమైనవై, సహేతుకమైనవై, నిజముగా మనకు క్షేమకరమైనవై, మన అవసరాలకు తగినవై ఉంటే, వాటి వల్ల నిజంగా మనకి మేలుంటే తప్పకుండా నోట్ చేసుకుంటాడు పెద్ద ఆయన. కొడితే గట్టి కొట్టి, లేదా సర్దుకో, అటు ఇటు కాకుండా కొట్టొద్దు. దేవునికి స్తోత్రం. చెప్పు, గట్టిగా చెప్పు, ఇంకోసారి చెప్పు. అది మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలను పొంది ఉన్నామని మొదట నమ్మాలి. తర్వాత నీకు కావాల్సినవన్నీ నీకు దొరుకుతాయి.